సో మచ్. ఆత్మీయ యోగులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా పేరు సీత, ఒంగోలు నుంచి వచ్చాను. నాతో పాటు నా మనవరాళ్ళు ఇద్దరిని మనవణ్ణి తీసుకొని అమ్మని తీసుకొని ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చే ముందు ఒక 4-5 అవర్స్ క్రితమే నాకు తెలిసింది మార్నింగు ఇలా బాల వికాస్ ఉంది జేతవనం అని. 4 ఇయర్స్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను జేతవనం రావడానికి. కానీ నాకు ఆ విశ్వం ఈరోజు కల్పించింది అనుకున్నాను. ముగ్గురిని తీసుకొని నేను వచ్చానమ్మా. వాళ్ళని మంచి యోగులుగా, ఆధ్యాత్మిక యోగులుగా తయారు చేయాలనేదే నా ఆకాంక్ష. అందుకేనేమో ఆ బిడ్డలు కూడా వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉండేదానికన్నా ఇక్కడ ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. నేను ఎప్పుడూ కూడా ఇంగ్లీష్ చదువులు, పెద్ద పెద్ద చదువులు చదివించాలనే ఆలోచన తక్కువ. వీళ్ళకి ఆధ్యాత్మికంగా ఎక్కువ నేర్పిస్తే జీవితంలో ఏ క్షణమైనా ఎలా బ్రతకాలి అనేది తెలుసుకుంటారు అనే ఉద్దేశమే నాకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నేను అదే ఫాలో అవుతాను కాబట్టి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత బిడ్డలకి నేర్పించడానికి తీసుకొచ్చాను అనుకున్నా. కానీ ఈ 9 రోజులు జరిగేటప్పటికీ నేను ఎంతో నేర్చుకున్నాను. వాళ్ళు కాదు నేర్చుకోవాల్సింది, వాళ్ళు ఆల్రెడీ నేర్చుకునే ఉన్నారు. నాకు నేర్పించడానికి మాత్రమే వచ్చారు అనేసి నాకు అర్థమైంది ఫ్రెండ్స్. జేతవనం అంటే అద్భుతం నాన్న. నాకు ఒక అనుభవం వచ్చింది. ఒక 5 మంత్స్ క్రితం అనుకుంటాను, ధ్యానం చేసి పడుకున్నాను. ఆ టైంలో మంచి ట్రీ కనిపిస్తుంది. ఎవ్వరూ మనుషులు లేరు. పెద్ద ట్రీ, అసలు మనం చేతులు 2 పట్టుకున్నా కూడా ఎక్కువగా ఉంటుంది. చక్కగా గుబురుగా పైన అంతా ఆకులు ఉన్నాయి. ఏంటబ్బా ఇంత ట్రీ కనిపిస్తుంది అని కల్లోనే అడుగుతున్నాను, ఏంటి దీని అర్థము అనేసి. నాకు కానీ ఆన్సర్ రాలేదు. నేను ఈ జేతవనం 13th రోజు మార్నింగ్ నేను ఇక్కడ ఆటో దిగగానే ఒక స్లోగన్ చూశాను పత్రిజీది. అక్కడ పిరమిడ్ జేతవనం అన్న దగ్గర ఆ చెట్టును చూడగానే అమ్మ ఇది కదా నాకు కనిపించింది అనేసి అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. అది అట్లాగే ఇక్కడికి వచ్చాక అద్భుతంగా మహేశ్వరి మేడం బిడ్డల్ని మనం కన్నతల్లులుగా ఏదో పెట్టడానికి తినడానికి చేస్తాం తప్పించి ప్రేమతత్వంతో ఆ తల్లి ఎంత అద్భుతంగా ప్రతి బిడ్డ నా బిడ్డే అనుకొని, ప్రతి తల్లి నా ఫ్రెండే అనుకొని ఆ తల్లి నేర్పించిన విధానం ఈ 9 రోజులు ఎలా గడిచిపోయినాయో అర్థం కాలేదు నాన్న. ఇంకొకటి, నేను ఆధ్యాత్మికంగా ఎదిగాను, నాకు ఏదో కావాలి అనుకున్నాను ఫ్రెండ్స్. అది గోపాలరెడ్డి సార్ ద్వారా ఆ ఆత్మజ్ఞానం నేను అందుకోగలిగినందుకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నానమ్మా ఆ సార్కి. అలాగే ప్రభాకర్ గారు, సుధాకర్ గారికి కోటి కృతజ్ఞతలు నాన్న. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేడంకి, జేతవనానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.